అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వన్ రేని అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకో. క్లియర్? ఆల్రెడీ యు నో వెరీ వెల్ రూల్స్. ఇఫ్ ఎ రే ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎక్కడ మీట్ అవుతుంది? రైట్, దే మీట్ ఎట్ ఫోకస్. సియర్ దిస్ ఈస్ ద రిఫ్లెక్టర్ రే. ఎప్పుడైనా ఇన్ఫినిటీ ఉంటే ఇంకొక రే కింద తీసుకో, ప్రిన్సిపల్ యాక్సిస్ కింద తీసుకో. దిస్ ఈస్ ఆల్సో ఇన్సిడెంట్ రే. నో సియర్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ నాట్? Yes. After reflection they meet At focus. where the reflector rays meet అక్కడ నీకు ఇమేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. క్లియర్? Yes, sir. ఇప్పుడు రాసే ఇమేజ్ ఎక్కడ వచ్చింది నీకు? ఏ పాయింట్ దగ్గర వచ్చింది? F, sir. ఎట్ ఎఫ్. క్లియర్? నెక్స్ట్ Yes. హియర్ రిఫ్లెక్టర్ రేస్ ఆర్ యాక్చువల్లీ మీటింగ్ ఆర్ నాట్? హియర్ యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టర్ రేస్ ఆర్ నాట్? నిజంగా రిఫ్లెక్టర్ రేస్ కలుస్తున్నాయి కలవట్లేదా? Colors. మరి నిజంగా కలిస్తే అక్కడ ఏ ఇమేజ్ వస్తుంది నానా? రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఉల్టా వస్తుంది ఇమేజ్. ఓకేనా? నెక్స్ట్ సైజ్ చూడు. మనకి సన్ ఇంత పెద్దగా ఉన్నాడు, నేను మన యాక్టివిటీ చేస్తాం. సన్ ఇంత పెద్దగా ఉన్నాడు, Diminished. సన్ ఇమేజ్ చాలా చిన్నగా వచ్చింది. చాలా చిన్నగా వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలి? Highly diminished. హైలీ డిమినిష్డ్. హైలీ డిమినిష్డ్ ఇమేజ్. క్లియరా? Yes, sir. ఇప్పుడు అప్లికేషన్ అంటే డైలీ లైఫ్ లో ఇది నువ్వు ఎక్కడ వాడతావు? నిన్న మనం ఏం చేస్తాం? పేపర్ ని మనం బర్న్ చేసామా చేయలేదా? Yes, sir. అంటే ఎవరైనా బర్న్ చేయాలి, బర్నింగ్ చేయడం కోసం ఇది మనం వాడతాం. సో కాబట్టి ఈ కేసుని మనం బర్నింగ్ మిర్రర్ అని కూడా వాడుకోవచ్చు. సో ఆర్కిమెడ్స్ గారు ఏం చేశారంటే, యూనో ఆర్కిమెడ్స్ ఏ గ్రేట్ సైంటిస్ట్. Yes, sir. ఫ్లోటింగ్ బాడీస్ చదువుతాం. ఒకసారి వాళ్ళకి వాళ్ళ దేశం మీద యుద్ధం వస్తుంది, పెద్ద పెద్ద చాలా మంది వస్తున్నారు. సో అప్పుడు అతను ఏం చేశాడు అంటే పెద్ద పెద్ద కాన్కేవ్ మిల్లెట్స్, ఇలా కాన్కేవ్ మిల్లెట్స్ పెద్ద పెద్ద కాన్కేవ్ మిల్లెట్స్ పెట్టి he holded the concave mirrors towards the sun. సన్ నుంచి వచ్చి రేస్ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఆ రిఫ్లెక్టర్ ని ఏం చేశాడు? ఆ షిప్స్ మీదకి పెట్టాడు. సపోజ్ ఇమాజిన్ దిస్ షిప్స్. అప్పుడు ఏవైతే షిప్స్ మొత్తం ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్ దగ్గర షిప్ వస్తే ఆ షిప్ ఏమైతుంది? బర్న్ అయిపోయింది. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇదే పాయింట్ ని మనం నౌడేస్ వి ఆర్ యూజింగ్ టీవీ డిష్ యాంటీనాస్. టీవీ డిష్ యాంటీనాస్ అంటే మనం టీవీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు అంటే మనకి వైఫైస్ వచ్చాయి, అవి కాకుండా టీవీ డిష్ యాంటీనాస్ పెట్టేవాళ్ళు. అంటే శాటిలైట్ నుంచి డిఫరెంట్ సిగ్నల్స్ వచ్చి డిఫరెంట్ సిగ్నల్స్ ప్యారల్ గా వచ్చి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అవి ఒక దగ్గర మీట్ అవుతాయి. అక్కడ రిసీవర్ పెడితే దట్ రిసీవర్ రిసీవ్స్ ఆల్ ద సిగ్నల్స్. క్లియర్? Yes, yes, sir. నెక్స్ట్ దీన్నే మనం ఇంకా సోలార్ కుక్కర్ కూడా వాడుకోవచ్చు. బికాస్ సోలార్ మీన్స్ సన్ నుంచి వచ్చే హీట్ ని మనం Yes. ఆ హీట్ అంతా ఒక పాయింట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ సోలార్ కుక్కర్.